ఫ్రెండ్స్, ఈ వీడియో గనక ఎండింగ్ వరకు చూసినట్లయితే మీరు ఒక న్యాయంగా బతికితే ఏ విధంగా ఉంటారు, అన్యాయం చేస్తే ఏ విధంగా అయిపోతారనేది కొంచెమన్నా గ్రహించగలుగుతాం మనం. ఎందుకు అంటే ఈ వీడియోలో అంత సారాంశం ఉంది. ఒకసారి ఈ వీడియో మీరు వినండి. ఖచ్చితంగా తప్పకుండా వినండి. ఓకేనా? ఇది చిన్న స్టోరీ. ఆ స్టోరీ మీకు కన్వే చేస్తే అందులో మనం తెలుసుకుంటాం అనమాట. ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలుంటారు. వాళ్ళకి 12 మంది పిల్లలుంటారనమాట. 12 మంది అంటే లాస్ట్ 12వ వాడంటే ఎవరికైనా చిన్న పిల్లాడంటే చాలా ఇష్టం గదా! ఆయన చాలా ఇష్టంగా చూసుకుంటాడు తండ్రి, తల్లి అందరూ. కానీ ఆయన్ని ఇష్టంగా చూసుకోవడం ఆ మిగతా 11 మంది ఉంటారు గదా! వాళ్ళకి నచ్చదనమాట. అయితే ఒకరోజు వాళ్ళ డ్యాడీ ఏం చేస్తాడంటే ఒక మంచి కలర్‌ఫుల్ ఒక షర్ట్ ఆయనకిస్తాడు 12 వాడికి. ఆయన అది షర్ట్ వేసుకొని ఆ 12 వాడు వాళ్ళ అన్నలని చూడ్డానికి వాళ్ళ అన్నలు చేనులో పనిచేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ అన్నలని చూద్దామని చెప్పేసి వెళ్తాడనమాట. ఆ 11 మంది అన్నలకేంటి వాళ్ళ తమ్ముడిని ప్రేమగా చూసుకోవడం నచ్చదు. ఎందుకంటే వాళ్ళ డ్యాడీ ప్రేమ ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు నచ్చదు. వాళ్ళేం చేస్తారంటే తమ్ముడిని చంపేయాలి అనుకుంటారు ఫస్ట్. కానీ మళ్ళీ తర్వాత వద్దు అమ్మేద్దాం అనుకుంటారు. ఎందుకు అనంటే దీంట్లో ఒకటి అదుంది. ఏంటి 12 ఆయనకి కలలు ఎవరైనా కలలు కంటే వాటి గురించి చెప్పడం అలవాటు. తెలిసిపోతదనమాట. ఆ కలల ఎందుకు పడుతుంది? అది రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతది. ఆయనకేం కల పడతదంటే అన్నీ గోధుమల కట్టలు. ఈయన గోధుమ కట్టకి ఎలా అంటే నమస్కరిస్తున్నట్టు పడతాయి. మళ్ళీ సూర్యుడు, చంద్రుడు 11 నక్షత్రాలు ఈయనని మొక్కుతున్నట్టు పడతాయన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? 11 నక్షత్రాలంటే వాళ్ళ అన్నలు. మేమెందుకు నిన్ను మొక్కుతాం అని కోపం పెంచుకొని ఈయనని చంపాలి అనుకుంటారు. కానీ ఎందుకు వద్దు అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయిపోయి ఈయనని అమ్మేస్తారనమాట. అమ్మేసిన తర్వాత అంత కష్టంలో ఎక్కడికి అమ్ముతారు అంటే వాళ్ళు అక్కడ నుండి వ్యాపారం చేస్తూ పోతారు కదా! వాళ్ళకి అమ్మేస్తారు. ఆళ్ళెక్కడ తీసుకెళ్తారు? వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళు. సో, ఈజిప్ట్‌కి తీసుకొని వెళ్ళిపోతారు ఆయనని. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫరో అని ఒక ఆయన ఉంటాడు అధికారి. ఆయన దగ్గర పనిచేసే ఒక అధికారి పోతిఫరు. ఆయనకు అమ్మేస్తారు. ఆయన బానిసలాగా ఈయనని పెట్టుకుంటాడనమాట. పెట్టుకున్న తర్వాత పోతిఫరు వైఫ్ ఉంటది కదా! ఆమె ఏం చేస్తది? ఈయన పైన కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తది. అది తెలిసి నాకే మోసం చేస్తావా అని చెప్పేసి ఆయనని చెరసాలలో ఏస్తారు. అంటే జైల్లో ఏసిన తర్వాత జైల్లో అధికారులు ఉంటారు కదా! వాళ్ళకి 2 కళలు పడతాయి. ఆ కళలకి ఈయన చెప్తాడనమాట. సారాంశం ఏంటి? దాని మీనింగ్ ఏంటి అని. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయిపోయి ఈయనని వదిలేస్తారు. తర్వాత ఏంది? ఆ దేశానికి రాజు ఉంటాడు కదా! ఆయన ఫరో రాజు. ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి ఒక కల పడతది. అదేంటి? ఏం పడతదంటే 2 బాగా బలిసిన గాడిదలని ఎండిపోయిన గాడిదలు తిన్నట్టు. మళ్ళీ ఇంకోటేంది? బాగా అంటే ఫలించిన గోధుమలను ఎండిపోయిన చెట్టు తిన్నట్టు పడతదనమాట. దాని మీనింగ్ ఎంతమందిని అడిగినా ఎవరు చెప్పలేరు. అప్పుడు ఈయన చెప్తాడనమాట. ఏమనంటే 7 సంవత్సరాలు బాగా అభివృద్ధి ఉంటది. తర్వాత 7 సంవత్సరాలు అభివృద్ధి ఉండదు అన్నట్టు. అంటే రాజుకు పడ్డ కలలో 7 గాడిదలు బలిసిన గాడిదలను 7 ఎండు గాడిదలు తింటాయి గదా! దాని మీనింగ్ 7 సంవత్సరాలు అక్కడ సమృద్ధిగా ఉంటది రాజ్యం. ఇంకో 7 సంవత్సరాలు ఎండిపోతది. అంటే కరువు వస్తదన్నట్టు చెప్తాడు. అప్పుడు రాజు మెచ్చుకొని ఈయనను ప్రధానమంత్రి చేస్తాడనమాట. అప్పుడు ఏంటి? ఈయన ప్రధానమంత్రి ఏంటంటే పరిపాలిస్తున్నట్టే గదా! పెద్ద రాజు అయినట్టే. అంటే ఎక్కడో అన్నవాళ్ళు చంపుదామనుకున్న ఆయన ఇప్పుడు ప్రధానమంత్రిగా అయిపోయాడు. అంత పెద్దగా ఎదిగిపోయాడు. కానీ వీళ్ళ అన్నవాళ్ళు ఎక్కడైతే 11 మంది ఉన్నారో అక్కడ కరువు కాటకాలు వస్తాయన్నమాట. అప్పుడేం చేస్తారు? వాళ్ళు ఫుడ్ కోసం ఇక్కడ ప్రధానమంత్రి వాళ్ళు పరిపాలిస్తున్నారు గదా! ఆ దేశంలో బాగా ఫుడ్ దొరుకుతదంట. మనం వెళ్దాం పా అని చెప్పేసి ఆళ్ళందరూ ఎళ్లి ఈయనకి అడుగుతారనమాట. మాకు ఫుడ్ కావాలి అని. అప్పుడు కాళ్ళు మొక్కి ఆయన దగ్గరికొచ్చినట్టు అయిపోతది వాళ్ళ పరిస్థితి. ఈయన గుర్తుపడతాడు. కానీ వాళ్ళ అన్నలు గుర్తుపట్టరు తమ్ముడిని. అప్పుడు ఈయనే చెప్తాడనమాట. మీరు నన్ను చంపాలి అనుకున్నారు. కానీ దేవుడు నాకు తోడుండి నన్ను ఈ స్టేజ్‌కి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే నిజాయితీగా మనం ఉంటామో దేవుడు మన పక్షాన ఉంటాడు. మళ్ళీ సహనం కలిగి, ఓర్పు కలిగి ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు అని చెప్పేసి ఈయన జీవితం ఒక ఆదర్శవంతమైనది. ఆయన ఎవరో కాదు మన బైబిల్‌లోకొచ్చేస్తే యోసేపు. ఆ యోసేపుని కన్న తండ్రి యాకోబు. ఆయన వైఫ్ రాహేల్ అనమాట. అంటే యోసేపు జీవితం ఎంత మనకి గర్వంగా ఉంది చూడ్డానికి. ఒక తక్కువ అంటే ఎవ్వరు వద్దు మాకు అనుకున్న పరిస్థితి నుండి ఆయన్నే దేశాన్ని పరిపాలించే ఒక రాజులాగా ఆయనని చేశాడు. ఆయనకంత సహనం కలిగి కష్టాలు అనుభవించి అన్నిటిని యాక్సెప్ట్ చేసినా కూడా
మనం నిజాయితీగా ఉన్నప్పుడు, మన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, మనము ఒక లో స్టేజ్ నుండి హై స్టేజ్ వరకు ఎలా వెళ్తాము అనేది ఇదొక స్టోరీ సారాంశం అనమాట. సో, ఎవ్వరైనా సహనం కలిగి, ఓర్పు కలిగి, భయభక్తులు కలిగి, తప్పులు చేయకుండా నిజాయితీగా, న్యాయంగా ఉంటారో వాళ్ళ పక్షాన ఖచ్చితంగా దేవుడుంటాడు. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజన్నా న్యాయమే పక్కా గెలుస్తది. అన్యాయం అయితే ఎప్పుడు గెలవదు. ఇది ఒక స్టోరీ నాకు చెప్పాలి అనిపించింది. ఈయన లైఫ్ స్టోరీ ఆధారంగా తీసుకొని మనం ముందుకు సాగిపోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.